బయోస్కోప్. మోనికా వైబ్ మళ్ళీ రిపీట్. రెడ్ డ్రెస్లో పూజా హెగ్డే కుర్రకారికి కిక్ ఇచ్చింది. మేడం సార్, మేడం అంతే అని పూజా హెగ్డేని ఇందుకే అన్నారేమో అని తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన హాట్ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. మరి పూజా హెగ్డే తాజాగా దివాళీ సందర్భంగా బాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్ రమేష్ తౌరాని ఇచ్చిన దివాళీ పార్టీలో మెరిసింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రమేష్ తౌరాని దివాళీ పార్టీ కోసం ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రమేష్ తౌరాని దివాళీ పార్టీ కోసం ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. అలా ఈ పార్టీకి ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు. అందులో భాగంగానే ఈ పార్టీకి పూజా హెగ్డే కూడా వెళ్ళింది. ఈ పార్టీలో రెడ్ కలర్ డ్రెస్ లో పూజా హెగ్డే అందాలు ఆరబోసింది. స్లీవ్లెస్ డ్రెస్ తో పార్టీలో ఉన్న అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాక తన ఫోటోలను పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది. అంతేకాదు, దీపావళి మొత్తం ఇక్కడే ఉంది అన్నట్లుగా దివాళీ ఈజ్ హియర్ అని క్యాప్షన్ ఇచ్చింది. పూజా హెగ్డేని ఈ డ్రెస్ లో చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామర్ గా కనిపించడంతో పాటు ట్రెడిషన్ ని ఫాలో అవుతోందని పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ పై చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక ఇంకో గమ్మత్తైన కోయిన్సిడెంట్ ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని స్పెషల్ సాంగ్ మోనికాలో కూడా రెడ్ డ్రెస్ లోనే కుర్రకారుకి పిచ్చెక్కిచ్చింది. ఆ పాట ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పూజాకి రెడ్ డ్రెస్ అలా కలిసి వచ్చిందనమాట. బయోస్కోప్.